హలో అండి, వెల్కమ్ టు హెల్దీ గార్డెనింగ్ 17. ఈరోజైతే ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మన గార్డెన్లో ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య అండి, కోతుల సమస్య. ఇప్పుడు మన పంట పొలాల్లో పండించే వాళ్ళకి కానీ, మన మిద్దె తోట మీద పండించుకునే వాళ్ళకి కానీ ముఖ్యంగా ఎదురవుతున్న సమస్య ఏంటంటే కోతుల సమస్య అండి. వీటి నుంచి మనము ఎట్లా బయటపడాలో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను కూడా 4 ఇయర్స్ నుంచి మిద్దె తోటనైతే చేస్తున్నానండి. అయితే మిద్దె తోటలో నాకు 1 ఇయర్ వరకు కోతులు అయితే ఏం రాలేవు. ఒక 1 ఇయర్ వరకు అయితే నా గార్డెన్లో నేను మంచిగా కూరగాయలు అయితే పండించుకోగలిగాను. కానీ ఒక 1 ఇయర్ నుంచి కోతులు రావడము అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి నా కోతులు ఏం చేస్తున్నాయి అంటే చెట్లన్నీ పీకి పాడేయడము, మన గార్డెన్లో వచ్చిన కూరగాయలని కొరికి తినేయడము, చెట్లు లాగడము, టబ్బులన్నీ పడేసి విరగొట్టడము, ఇలాంటివి అయితే చాలాసార్లు చూశాను. కానీ నాకేమనిపించిందంటే ఇంకా నేను గార్డెన్ అయితే చేయలేనేమో అని అయితే నాకు చాలా బాధ అనిపించింది. కానీ నేను ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాలని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేశానండి. కాకపోతే ఏంటంటే నాకు యూట్యూబ్లో చూసిన వాటిలలో నాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. ఎట్లా అంటారా, పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు వేసి మంచిగా స్ట్రాంగ్గా ఫెన్సింగ్ చేయించుకున్న వాళ్ళు, వెల్డింగ్తో చేయించుకున్న వాళ్ళు అయితే ఉన్నారండి. కాకపోతే ఏంటంటే అవి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కొక్కరైతే 50,000 పెట్టి చేయించుకున్నాము, మాకు ఖర్చు 1,00,000 రూపాయలు అయ్యింది, 1,50,000 అయ్యింది అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ మనము మధ్యతరగతి వాళ్ళం అంత ఖర్చు పెట్టి అయితే మనం వేయించుకోలేము. కాబట్టి కొంతమంది అయితే సోలార్ సిస్టమ్స్ అయితే పెట్టించుకున్నారు. వాటికి కూడా దగ్గర 10 నుంచి 30,000 20,000 వరకు కూడా అవుతుంది. కానీ మనం అంతా కూడా ఖర్చు పెట్టుకోవడం నాకు ఎందుకో అనవసరం అనిపించింది. అయినా ఇక నేను కూడా కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేయడం అయితే మొదలుపెట్టిన, కానీ నాకు సొల్యూషన్ అయితే దొరకలేదు. కానీ నేనేం చేసిన అంటే నాకు గార్డెన్ని కాపాడుకోవాలి, వాటి నుండి తప్పించుకోవాలి అంటే ఒకటి నేను ఏమనుకున్నా అంటే హార్డ్వేర్ షాప్లో కొంటే అయితే తిరగడం స్టార్ట్ చేసిన. అక్కడైతే నాకు ఏమైందంటే అక్కడ ఈ ఫెన్సింగ్ వైర్ అండి, ఈ ఫెన్సింగ్ వైర్ అయితే కనిపించింది నాకు. అక్కడ అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక షాప్లో అయితే నాకు 5,000కి 6 ఫీట్ది బెండ అయితే దొరుకుతుంది, అది బెండలాగా తీసుకుంటే మాత్రం 4,000కి ఇస్తా అని చెప్పారు. అయితే నేను 4,000కి బెండ అంటే నా గార్డెన్ చిన్న గార్డెన్ అయినా కానీ నాకు సరిపోదు. అయితే మళ్ళీ నాకు 3-4 బెండలు పడతాయి. అట్లా పోల్చుకున్నా కానీ నాకు మళ్ళీ 15,000 వరకు అవుతాయేమో అని నాకు మళ్ళీ వద్దు ఎందుకు అని అనిపించింది. మళ్ళీ ఇంకో వేరే షాప్లో వెళ్ళి అడిగాను అనమాట. అక్కడ అడిగితే తను ఏమన్నాడంటే కేజీ లాగా జోకు మీదకి వెళ్ళి ఇస్తా అని చెప్పేసి అయితే అన్నారు. ఇక నేను మళ్ళీ ఆ షాప్లోకి జోకు మీదకి వెళ్ళి తీసుకుంటే నాకు 2,000కే ఒక బెండా పడిందండి. నాకు అదే 4,000లో నాకు 2 బెండాలు వచ్చాయండి. అయితే నాకు 2 బెండాలతోటి నా గార్డెన్ చిన్న గార్డెనే కాబట్టి నాకు మొత్తం అయితే రౌండ్ అయితే కవరప్ అయిపోయింది. ఇదిగో అండి, ఇక్కడే ఇలా చూపిస్తాను చూడండి. నాకు ఇంతవరకు అయితే మొత్తము మొత్తం ప్యాకప్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ ఒక ఐరన్ స్టాండ్లు అయితే వేయించానండి. నాకు ఒక 7-8 అయితే పట్టినాయి. నాకు మొత్తానికి కలిపితే ఈ ఐరన్ స్టాండ్లకి ఒక 1,000 రూపీస్ అయినాయి. నాకు 2 ఫెన్సింగ్ బెండాలకైతే ఒక 4,000 అయినాయండి. నేను మొత్తం నా గార్డెన్ని నేను ఒక 5,000లో అయితే మొత్తం కవరప్ చేసుకొని అయితే నేను కోతుల నుంచి అయితే కాపాడుకోగలిగినండి. కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కోతుల నుంచి ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఇలా ఫెన్సింగ్ వేసుకొని అయితే మన గార్డెన్ని కాపాడుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే పంట పొలాల్లో కోతులు కానీ అడవి పందులు కానీ కూడా పంటలను నాశనం చేస్తూ చాలా ఇబ్బంది పెడతాయండి. అయితే ఈ ఫెన్సింగ్ అలాంటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఫెన్సింగ్ వేసుకొని అయితే తక్కువ ఖర్చుతోటి ఈ కోతుల నుండి, అడవి పందుల నుండి, ఇంక ఇతర జంతువుల నుంచి అయితే మన పంటల్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా అయితే
ఫెన్సింగ్ వేయించుకున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గార్డెన్ వాళ్ళు ఎవరైనా ఇలాంటి కోతుల బాధ కానీ ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇలా ఫెన్సింగ్ వేసుకొని అయితే మన గార్డెన్ కాపాడుకోవచ్చు అండి. నేను ఇప్పుడు 1 మంత్కి ఎక్కువ అయింది ఇట్లా వేయించుకొని. అప్పటి నుంచి అయితే కోతులు రావడం అయితే మానేసినాయండి. చూడండి కూరగాయలు అయితే నేనైతే మంచిగా ఏదైతే మన గార్డెన్లో వస్తున్నాయో ఆ కూరగాయలు అయితే పండించుకుంటున్నానండి. ఎందుకంటే అవి కోతులు తినిపోతే బాధ లేదండి, తినేయచ్చు. కొన్ని కూరగాయలు అవి అంటే తినేయచ్చు. కాకపోతే ఏం చేస్తున్నాయి అంటే అవి మొత్తం గంపలను పాడేసి చెట్లు చిన్న చిన్న చెట్లు లాగేసి మొత్తం నానా హంగామా సృష్టించి అయితే పోతున్నాయి. అందుకోసమనే నేనైతే ఫెన్సింగ్ వేయించుకున్నానండి. అలాగే ఈరోజు అయితే మన గార్డెన్లో కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇక్కడ వంకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఒకటి కట్టేసుకుందాం. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఇదిగోండి 3 ఉన్నాయండి ఇక్కడ. ఇది మొన్ననే కట్ చేశానండి. ఇది రాఖీ పండుగ రోజు మా పాప కట్ చేసింది. అయినా ఇంకెన్ని వస్తున్నాయి చూడండి. ఒక 4-5 మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, 4-5 వెరైటీస్. మనము మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాల్సిన పనే ఉండదండి. ఈ వంకాయలు అయితే ఒక 2 డేస్కి ఒకసారి వస్తూనే ఉన్నాయండి. మేము కట్ చేసుకున్నాన్ని కట్ చేసుకొని ఇంకా తెలిసిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఇస్తున్నానండి. ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎన్ని ఉన్నాయో. ఇట్లా వంపుతుంటే ఇరిగిపోతాయేమో అన్న భయం వేస్తుందండి, కానీ మీకు చూపించాలి కదా అందుకే. చేతితోటే కట్ చేస్తాను. ఇదిగో నేను ఈవినింగ్ టైంలో గార్డెన్లోకి వచ్చానండి. చీకటి పడుతుంది, అందుకే తొందరగా అయితే కూరగాయలు కట్ చేసుకుందాం. గార్డెనింగ్ చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇదిగో అండి ఎంత పెద్ద సైజు వచ్చింది చూడండి వంకాయ. ఇక్కడ చూపిస్తా అండి. ఇక్కడ ఒకటి, ఇదిగో అండి ఇక్కడ చూడండి. కింది కొంచెం వంకాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా అయింది. ఇది నేను కట్ చేయడం మర్చిపోయానండి. ఇది చెట్టుకి ఆకుల కిందికి ఉండేసరికి కనబడలేదు. మొన్న మా అమ్మాయి కూడా కట్ చేసినప్పుడు కూడా చూడలేనట్టుంది. అందుకే ఈరోజు అయితే కట్ చేస్తున్నాండి. ఈ వంకాయలతోటి ఏదైనా రెసిపీ ఏ విధంగా అయితే రెసిపీ చేయొచ్చో నాకైతే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అదే ఈ పెద్ద వంకాయలతో అయితే కర్రీ చేస్తాను. చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో. ఇంకా అక్కడ కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా కట్ చేసుకుందాం. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఇక్కడ చూడండి ఈ చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో, ఫ్రెష్ ఉన్నాయి. నా ఫేస్ ఇదిగో ఇది ఖరాబ్ అయినట్టుందండి. ఈ వర్షాకాలం కదా, ఇదిగో ఇది పాడైపోయింది. ఇంకొక మొక్క ఉందండి ఇక్కడ. నేను ఈసారి ఎక్కువ వంకాయ చెట్లు అయితే వేసుకోలేదండి, కొన్ని వేసుకున్నా. కానీ అవిటికే నాకు ఇంత ఫ్రెష్గా ఎక్కువ కూరగాయలు వస్తున్నాయి, సరిపోతున్నాయండి. నేను ఇన్ని కూడా వంట చేయను, ఇంకా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చేస్తాను. ఇదో అండి ఇక్కడ చూడండి ఒకటి, ఇది వేరే వెరైటీ అండి. ఇది నేను ఇదే ఫస్ట్ టైం ఈ వంకాయ అయితే నా గార్డెన్లో వేయడం. కానీ చాలా ఫ్రెష్గా వచ్చింది చూడండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇది, అందుకే ఎక్కువ లేవు, 2-3 ఉన్నాయి. కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి, ఇది కూడా కట్ చేసుకుందాం. ఇది చూడండి ఇంత పెద్ద సైజు వంకాయలండి. గార్డెన్లో చాలా బాగా వచ్చాయండి ఇవైతే.
ఇదండి ఇవాళ అయితే మన వంకాయల హార్వెస్టింగ్ అయితే ఇలా జరిగింది. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కేజీ వరకు ఉన్నాయండి ఇవి. ఇదిగో అండి ఇక్కడ బీరకాయ చూడండి ఎంత పొడుగు వచ్చింది. మొన్న 2 బీరకాయలు కట్ చేశానండి, వీడియో తీయలేదు. ఈరోజు చూడండి ఎంత పెద్ద ఉంది సైజు. ఒక్కటే ఉందండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ పిందెలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా ఇవి టైం పడుతుంది. ఈరోజు అయితే ఒక బీరకాయ వచ్చింది. ఇదిగోండి ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇది బెండకాయలు ఇట్లా తెంచితే వస్తాయండి. కాకపోతే ఇవి ఏమవుతుందంటే ముళ్ళు ఉన్నాయి కదా. ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇది బెండకాయలు ఇట్లా తెంచితే వస్తాయండి. కాకపోతే ఇవి ఏమవుతుందంటే ముళ్ళు ఉన్నాయి కదా, కొంచెం పుచ్చుకుంటున్నాయి, అందుకని తీసేసేయాలి. అది వీడియో. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందామండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ బెండకాయలు అయితే డే బై డే వస్తూ ఉంటాయండి. ఒక్కరోజు కనుక మనం కట్ చేయలేమనుకో ఇక వీటి సంగతి అంతే. ఇక ఇవి సాంబార్కు పనికిరావు, ఫ్రైకి పనికిరావు, కర్రీకి కూడా పనికి రాకుండా పోతున్నాయి. అందుకే ఇవి బెండకాయలు అయితే చూస్తుండాలి. ఇదిగో చూడండి, ఇది ఇంత లావుగా ఉంది కదా, ఎంత ఫ్రెష్గా ఉంది. విరగొట్టగానే విరిగిపోయింది, అంటే లేతగా ఉందన్నమాట. ఇదిగో మంచి సైజు అయితే మంచిగా వస్తున్నాయండి బెండకాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే చెట్టుకు 2 ఉన్నాయండి. ఇట్లా తెంపాలంటే కొంచెం భయం అవుతుందండి. ఇగో ఇలా తెంపేసామనుకోండి ఇట్లా చెట్టు పాడవుతుంది. అందుకే ఈ ముళ్ళు లాగి తెంపుదామంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. అందుకే ఇవి బెండకాయలు అయితే తప్పకుండా కట్ చేయడం బెటర్ అండి. ఇక్కడ చూడండి, ఇది చిన్న ఉంది, మరి దీనికి ఏమైందో. ఇలా ఇది చెట్టుకు వచ్చినప్పటి నుంచి ఇట్లా వంకరగానే వస్తున్నాయి. ఇక్కడ 2-3 మొక్కలు ఉన్నాయి, దీన్ని కూడా కట్ చేసుకున్నాను. ఎంతైనా మన గార్డెన్లో మంచిగా న్యాచురల్గా ఫెర్టిలైజర్స్ వాడకుండా పండించుకున్న కూరగాయలు ఏదైనా అండి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మంచిగా హెల్తీ ఫుడ్ తినవచ్చు. ఇదిగోండి ఒక మొక్క అయితే అక్కడ ఉన్నాయండి 2-3. ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి. ఇదిగోండి మన గార్డెన్లో మునగ చెట్టుకి మునక్కాయలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇదిగో ఎంత పెద్దగా వచ్చాయి సైజు. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. చాలా సైజు పొడువుగా అయితే వస్తున్నాయండి. ఈ చెట్టుకి అయితే ఒక 5-6 వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకటి చూపిస్తాను. ఇదిగో ఈ మునగ చెట్టు అండి, చిన్న బకెట్లో ఎంత ఉంది చూడండి. ఒక 20 లీటర్స్ బకెట్లో అయితే పెట్టాను. ఎన్ని మునక్కాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇదో చాలా భలే అనిపిస్తుందండి. ఇవైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. ఆ చెట్టులో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒకటి అయితే ఫ్రీగా అయితే పెరుగుతుంది, 2 అయితే అందులో ఉండలేదేమో అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టినా. కానీ దీని మంచిగా కాయలు వస్తాయో రావో అనుకున్నా, కానీ నేను పెట్టినాక అయితే మంచిగా గ్రోతింగ్ అయితే బాగుంది. ఆల్రెడీ మళ్ళీ కాయలు కూడా పడ్డాయండి. చూడండి ఎంత హెల్తీగా ఉందని. గార్డెన్లో ఇవి కూడా స్టార్ట్ అయ్యాయండి. దానిమ్మ ఇంకా ఇక్కడ మళ్ళీ పూత కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మా గార్డెన్లో చాలాసార్లు కాయలు అయితే చాలా వచ్చినాయి. కాకపోతే ఇవి కోతులు వచ్చి ఇవి పెద్దగా అవ్వకముందు మేము తినకముందే అవి తినేసినాయి. పోనీ తిన్నాయి కానీ ఇవన్నీ చెట్లు విరగొట్టడం, చెట్టు మీద ఎక్కడం అయితే చేసినాయి అవి. కానీ ఇప్పుడైతే ఇక మా గార్డెన్లో మరి అవి ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇదిగోండి ఇక్కడ ఒక 2 కూడా ఉన్నాయి.
ఉన్నట్టున్నాయి, ఇవే కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ బెండకాయ ముదిరిపోయింది, ఇది చాలా లావుగా అయింది. ఇది మనం కట్ చేసుకున్నా ఏం చేయలేము కాబట్టి దీన్ని సీడ్స్కి అయితే వదిలేస్తున్నా. విత్తనాలు చేసుకున్న విత్తనాల కోసమని దీన్ని అయితే వదిలేసిన అనమాట. ఇదో అండి, ఈరోజు అయితే గార్డెన్లో ఇవే బెండకాయలు వచ్చాయండి. ఇదో అండి ఈరోజు గోకరకాయలు. ఇవి ఎందుకో మరి ఇట్లా ఆకులు అయితే వర్షాలకు ఏంటో ఇట్లా అవుతున్నాయి. దీనికి ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందో తెలియట్లేదు. నేనైతే నా దగ్గర బూడిది ఉంటే చల్లేదాన్ని, కానీ అందరం ఇళ్ళల్లో మనము గార్డెన్లో ఇళ్ళలో మొత్తం అందరూ గ్యాస్ స్టవ్ల మీద వండుతురు కాబట్టి నాకు బూడిద దొరకదండి. అందుకే దీనికి మంచిగా పూత స్టార్ట్ అయింది, కానీ ఇక ఎట్లుందో చూడండి. ఆకులన్నీ వర్షాలు ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా కష్టమే, ఏదైనా ఇబ్బందే అండి. అందుకే ఆకులు తీసేస్తున్నాను అనమాట. ఈ ఆకులు తీసేసి దీనికి ఏమైనా కాయలు ఉంటే కట్ చేస్తున్నాం. ఇది దీంట్లోనే వేస్తే మళ్ళీ కంపోస్టింగ్గా కూడా యూజ్ అవుతుంది. అంత ముడత బట్టి అంత ఖరాబ్ అయిందండి చెట్టు. ఇది ఉండడం వల్ల ఉన్న ఆకులు కూడా ఖరాబ్ అవుతాయి, చెట్టు కూడా పాడవుతుంది. దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే అయితే పోతుందండి, కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కానీ అంత యూజ్ ఉండదు. కొంచెం వర్షాలు తగ్గితే ఈ నీమ్ ఆయిల్ స్ప్రే అయితే చేసుకుంటా, అప్పుడు ఈ ఆకు ముడత ఇట్లా అనేది ఈ జబ్బు అనేది పోతుంది అన్నమాట. చూడండి, ఒకటే చెట్టు ఇదే గోకరకాయ అయితే ఇంత వచ్చింది. తెంపుకుందాం. చిన్న చిన్న ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ గోకరకాయ గార్డెన్లో పెంచడం అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇది ఎప్పుడు ఆకు ముడత బూడిదిలాగా అయిపోతాయి ఆకులన్నీ, చెట్టుకు ముడత వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బంది ఇది పెంచుకోవడం. అయితే చాలా కొన్ని మాత్రమే వచ్చినాయి. ఇదిగో ఒకటే చెట్టు కదా, కొన్ని మాత్రమే వచ్చాయి అన్నమాట. ఇవే వచ్చినాయండి. పచ్చిమిర్చి ఉన్నాయండి, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇదిగో అండి, ఇవాళ అయితే మన గార్డెన్లో ఈ వంకాయలు, కొంచెం గోకరకాయ, కొన్ని బెండకాయలు అయితే వచ్చాయండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు ఇంకో ఇన్ని వంకాయలు, బెండకాయలు, కొంచెం గోకరకాయ అయితే వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, బాయ్.